హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ని 3 రకాలుగా వేసుకొని చూద్దాం. ముందుగా వాటి కోసం నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయ, హాఫ్ పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. అలాగే టమాటా కూడా చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నా. ఇది హాఫ్ టమాటా మాత్రమే వేసుకొని కొంచెం స్టార్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవాలి. నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వీటిలో వాటర్ వేసుకోమాకండి. వాటర్ వేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది కట్ అయిపోతుంది, విరిగిపోతాయి. తగినంత సాల్ట్ మరియు కొంచెం కారం. మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలో మనం ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కాబట్టి కొంచెం స్పూన్తో స్మాష్ చేసుకుంటే అవి కొంచెం నలిగిపోతాయి అన్నమాట. అప్పుడు తొందరగా కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మినిమం ఒక 2 minutes 3 minutes ఫ్లఫీ లాగా అయిపోవాలన్నమాట. వీలైనంత ఎక్కువసేపు మీరు బీట్ చేసుకుంటే ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. మనం బీట్ చేసుకునే దాన్ని బట్టే ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది అన్నమాట. ఇది వచ్చేసరికి మనం టమాటా, ఆనియన్ వేసుకొని చేసుకుంటున్న బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట. నెక్స్ట్ మనం ఎలా వేసుకుందామో చూసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పాన్ తీసుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ని అటు ఇటు హీట్ చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే ఏంటంటే తినేటప్పుడు కూడా ఆ క్రిస్పీనెస్ అనేది మనకి తెలుస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ తినేటప్పుడు ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం అలా జ్యూసీగా ఉన్నప్పుడే మనం ఏదైతే బ్రెడ్ డీప్ ఫ్రై చేసుకున్నామో దాన్ని వన్ సైడ్ ఇలాగా డిప్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ వేసుకోవాలన్నమాట. అలాగైతే ఆమ్లెట్ 2 sides మీకు సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక 2 minutes మూత వేసుకొని క్లోజ్ చేసుకోండి. టమాటాలు మొత్తం ఉడికాయో లేదో చూసుకోండి. టమాటాలు బాగా చిన్నగానే కట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. కానీ టమాటాలు ఉడకడానికి మాత్రమే మనం మూత వేసుకుంటున్నాం. నార్మల్గా అయితే అవసరం లేదు. రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత మొత్తం ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. టమాటోతో తయారు చేసిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇది తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం వేసిన ఆ టమాటా ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం టమాటా వేయకుండా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకొని ట్రై చేద్దాం. మిగిలిన మసాలాలు కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ సేమ్ అనమాట. ఓన్లీ టమాటా మాత్రమే వేసుకోవట్లా మనం ఇందులో. ఎగ్ బీట్ చేసుకొని వేసుకుందాం. నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్కి 2 eggs వేసుకుంటున్నాను. 2 eggs కొట్టుకొని దీన్ని కూడా వీలైనంత వరకు మినిమం ఒక 2 నుండి 3 నిమిషాల వరకు మీరు దీన్ని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ మనం అంతసేపు బీట్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటినే మళ్ళీ ఇప్పుడు మనం తీసుకుందాం.
ఇందాక నేను ఫస్ట్ ఆమ్లెట్ మొత్తం వేసేసి పైన బ్రెడ్ వేసాను కదా, ఇప్పుడు బ్రెడ్ వేసేసి పైన మనం ఈ ఆమ్లెట్ క్యూరీని వేసుకుందాం. ఇది ఎలా వస్తుందో ట్రై చేద్దాం. ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆనియన్స్ మనకి ఇలాగే కనిపిస్తాయి. ఇవేంటంటే మనకి ఇలా వేయడం ద్వారా ఆనియన్స్ ఎక్కువగా మనకి ఫ్రై అవ్వలేదు, అది పచ్చితనం అనేది తెలుస్తుంది. కొంచెం ఆనియన్స్ పచ్చిగా తినే వాళ్ళకి ఇలా ట్రై చేసుకోవచ్చు. లేదు ఎక్కువ ఆనియన్స్ అలా ఉంటే నచ్చిన వాళ్ళు ఇది స్కిప్ చేసేసుకోండి, ఇలా వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వలేదన్నమాట, అంటే ఉడకలేదు, కొంచెం పచ్చిగానే తెలుస్తుంది. సో నాకైతే ఈ పద్ధతి నచ్చలేదు. మీకు ఎవరికైనా ఇలాగ ఇష్టమైతే కనుక మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్తో తయారు చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది. మీరు ఇలాగ తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఇంకో ఆమ్లెట్ వేసుకుందాం. ఇందులో ఏంటంటే ముందుగానే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ మరియు కొంచెం కారం, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి లేకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో నేను చికెన్ మసాలా యూస్ చేశాను. కలుపుకొని ఎక్కువసేపు బీట్ చేసుకుందాం. ఇది మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాగ మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాన్ మీద ఆయిల్ వేసేసుకొని పాన్ మీద మనం బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసి బ్రెడ్ స్లైసెస్ని 1 సైడ్ డీప్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని పెట్టుకుందాం. అలాగా నేను 2 ఫుల్ స్లైసెస్ అనేది యూజ్ చేశాను. ఓన్లీ 1 మినిట్ మాత్రమే మూత వేసుకొని ఉంచుకుందాం. తర్వాత 1 మినిట్ తర్వాత మీకు ఆమ్లెట్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం దీన్ని ఇంకో సైడ్ స్ప్రెడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంది ఇది మాత్రం. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. బ్రెడ్తో 3 రకాల బ్రెడ్ ఆమ్లెట్లు మనం తయారు చేసుకున్నాం ఈరోజు. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే రోజుకో గుడ్డు తినండి, చాలా హెల్తీగా ఉంటారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye-bye.